సో రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రత వల్ల ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనకు నిన్న చూసుకుంటే 44 డిగ్రీ టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా చూసినా కూడా చాలా ఎక్కువ టెంపరేచర్. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, తర్వాత అయితే గర్భిణీ స్త్రీలు చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళే కాకుండా ఎవరైనా ఎండకి ఎప్పుడు ఏదైనా పని ఉంటే బిఫోర్ 10 ఏదైనా పని చేసుకోవాలా. అదేవిధంగా సాయంత్రం పూట ఎప్పుడైతే సన్సెట్ అయిన తర్వాత 5 తర్వాత పని చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఇంటి దగ్గర నుంచి బయట వెళ్ళకూడదని ఈ సందర్భంగా సూచించడం జరుగుతుంది. ఒకవేళ వెళ్ళినా కూడా మనకు గొడుగు కానీ, ఛత్రి, టోపీ, అలాగే రుమాలు ఏమైనా కట్టుకొని పోతే మనకి ఉష్ణోగ్రత నుంచి మనం తప్పించుకోవడం అవుతుంది. అలాగే తరచుగా మనం నీళ్లు వాటర్ తాగడం కానీ, తర్వాత వాటర్ మిలను, సర్బత్తు ఇట్లాంటి నీళ్లు మనకు దప్పిక అయినా కాకుండా కూడా మనం రీహైడ్రేషన్ చేస్తూ ఉండాలి బాడీకి. చేస్తే మనకు ఎండ వచ్చే ఏదైతే పరిణామాలు ఉన్నాయో సింటమ్స్ తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి తరచుగా నీళ్ళు తాగడము అవి చేస్తూ ఉండాలా. అలాగే చిన్నపిల్లలను కూడా బయటపడకుండా ఎక్కడైనా ఆడుకోవడానికి ఇప్పుడు యూజువల్లీ పిల్లలకు హాలిడేస్ సమ్మర్లో అని చెప్పేసి క్రికెట్ ఆడడం ఇట్లాంటివి కూడా చేయకూడదనే సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మా హాస్పిటల్, మా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఆశా వరకు కూడా మేము అందరికీ మినిమం 200 ORS ప్యాకెట్ ఇప్పటికీ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో కూడా మేము అవగాహన కార్యక్రమం కూడా ప్రతి పిఎస్సిలో, సబ్ సెంటర్ లెవెల్లో, పల్లె దవాఖానలో కూడా మేము అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉంటున్నాం. సో అన్నీ మనకు మెడికల్ సఫిషియంట్ మెడిసిన్స్ కానీ, అది ఐవీ ఫ్లూయిడ్స్ కానీ అన్నీ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ సెంటర్ లెవెల్లో కూడా మేము ఈ ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అప్రస్తుతంగా ఉండాలి. ఏమి కాదని చెప్పేసి పోకుండా అప్రస్తుతంగా ఉండేసి ఈ ఎండ బారి నుంచి పడతారని ఈ సందర్భంగా చెప్తున్నాను.